హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. నేను మొన్న గృహప్రవేశం అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి. అప్పుడు చేసిన ఒక చిన్న షాపింగ్ వీడియో ఇది. ఫస్ట్ అయితే నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది లాస్ట్లో చెప్తాను. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ దాదాపు 7 మీటర్ల వరకు ఉంది. ఇది నాకు 200 పడింది. అయితే ఇది టాన్లో నుంచి తీసుకున్నది కాదండి. ఇలాగా ముక్కలే వస్తాయి. రెండు ముక్కలు కలిపి 200 ఉంటుంది. ఇది మా పిల్లలిద్దరికి చెరో గౌన్కి సరిపోతుంది. ఇది ఇంకొకటి గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. నేను పండుగలు పుట్టినరోజులప్పుడైతే రెడీమేడ్గా తీసుకుంటాను, కానీ మిగిలినప్పుడు ఇలాగా ఆన్లైన్లో కానీ లేదా బయట కానీ ఫ్యాబ్రిక్ తీసుకొని వాటితోటే పిల్లలకి డ్రెస్సులు కుట్టుకుంటాను. ఇవి పిల్లలకి గుచ్చుకోవడం చిరాగ్గా అనిపించడం లాంటిది ఏమీ ఉండదు. పైగా ఇట్లా నేనే ఇంట్లో కుట్టుకోవడం వల్ల నాకు 400లోనే పిల్లలిద్దరికీ చెరొక డ్రెస్ వస్తుంది. మనము ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం అనే దానికంటే కూడా సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా సెలెక్ట్ చేసుకుంటే తక్కువలోనే మంచి డ్రెస్సులు రెడీ అవుతాయి. అయితే నేను అసలు వెళ్ళింది ఈ ఫ్యాబ్రిక్ కోసము. కాకపోతే ఇంకా అవి బాగా అనిపించేసరికి వాటిని కూడా తీసుకున్నాను. నా దగ్గర ఒక బ్లాక్ కలర్లో శారీ ఉంది. అది ప్లెయిన్ శారీ అన్నమాట. సిల్వర్ బార్డర్తో ప్లెయిన్ ఉంటుంది. దాన్ని ఇంకా అలాగే కుట్టేస్తే పిల్లలకి గౌన్లు అంత లుక్ ఉండదని చెప్పి రెడ్ కలర్లో కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకొని గౌన్ మీద కోట్ లాగా కుట్టాలని చెప్పి వెళ్ళాను. కానీ నాకు దొరకలేదన్నమాట. సరే ఇంకా పింక్ బ్లాక్ కాంబినేషన్ అయినా కూడా బాగానే ఉంటుంది కదా అని అన్నట్టు ఇది తీసుకున్నాను. నాతో షాపింగ్ అంటే కొంచెం కష్టం అండి. ఒకటి కొనడానికి 100 చూస్తాను. అయినా అమ్మాయిల షాపింగ్ అంటేనే అంతే కదా, అంత తేలిగ్గా పూర్తవ్వదు. ఇదే అండి నేను ఫ్యాబ్రిక్ తీసుకున్న షాపు. పొదలకూరులో సిండికేట్ బ్యాంక్ పక్కన మిద్దె మీద జయలక్ష్మి ఫ్యాషన్ స్టోర్ అని ఉంటుంది. నేను ఇందాక చూపించాను కదా ముక్కలు, అవి ఇవేనండి. వీటిలో చాలా డిజైన్స్ ఉంటాయి. కొంచెం ఓపికగా చూసి తీసుకుంటే మనకి మంచి డ్రెస్ రెడీ అవుతుంది. వీటితో అంబ్రిల్లా ఫ్రాక్స్, మ్యాక్సీ డ్రెస్సులు లాంటివి కుట్టించుకున్నా కూడా బాగుంటాయి. వీటిలో ఇంకా కింద ఉన్న వాటిలో డిజైన్స్ ఏమైనా ఉన్నాయేమో, కానీ నాకు ఆ రోజు చూసేంత టైం లేదండి. ఇందాక నేను చూపించినవి కూడా పైనున్న వాటిలో ఉంటే తీసుకున్నాను. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా చీకటి పడుతుండడంతో త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి హడావిడిగా కొంచెం మాత్రమే వీడియో తీశాను. ఇక్కడ అన్ని రకాల చీరలు, పట్టు లంగాలు, డ్రెస్ మెటీరియల్స్ లాంటివి దొరుకుతాయండి. పొదలకూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా ఇవన్నీ ఓణీలండి. బాగున్నాయి, అన్ని కలర్స్ కానీ డిజైన్ బాగుంది. కానీ వీటి కాస్ట్ ఏది కూడా నేను అడగలేదండి. నేను ఈసారి వెళ్ళినప్పుడు డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతాను. ఇవన్నీ కూడా పార్టీవేర్ డ్రెస్సెస్కి ఫ్యాబ్రిక్ అండి. ఇక్కడ కలంకారీ, నెట్, వర్క్, పట్టు, సెమీ రా సిల్క్ ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి. నా షాపింగ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న షాప్స్లోనే ఉంటుందండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెళ్ళి నేనైతే షాపింగ్ చేయలేనండి. ఆ హడావిడంతా చూస్తేనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇట్లా చిన్న చిన్న షాప్స్తో పాటు స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత పెద్ద అకేషన్ అయినా నేను ఇలాగా చిన్న చిన్న షాప్స్లోనే తీసుకుంటాను. అలాగే మీలో ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.